ఆయన మైండ్లో ఒక విషయం ఉందంటే దేవుడు నన్ను దీవించాలి అంటే, నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని బలపరచాలి అంటే ప్రతి విశ్వాసి బోయాజుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? బోయాజు మనకు నేర్పిస్తున్నది ఏంటి తెలుసా? నేను ఇతరుల పేదోళ్ళకు ఇప్పుడు మెతుకులు పెడితే చెప్పండి దేవుడు నన్ను దీవిస్తాడు. మనం వెళ్ళటం చెప్తున్నా, పిల్లికంట చెప్పండి ఎంగిలిసే ఇసరలేదంట, కానీ ఆకాశం నుంచి మనకేమి ఇప్పేయాలంట? నీ మందు ఇప్పుతాడు. నువ్వు నడుస్తున్నాను కష్టాలు ఉన్నప్పుడు, దారంటే పోతున్నప్పుడు ఎప్పుడని నీ ముఖానికి 100 రూపాయలు ఇచ్చేవారు కదా, దారంటే అడుక్కునేది చాలా మంది ఇచ్చావా? నేను అడుగుతున్నా, కనీసం 50, 20, 10 రూపాయలు ఇచ్చేది బ్యాంక్ వచ్చేది ఆ రోజు మనకి 10 ఇస్తాం. 10 రూపాయలు వస్తే భయం వేస్తుంది, 100 ఇస్తే భయం అవుతుంది. అదే నువ్వు పనికి మాలిన పనికి 500 వచ్చి పెడతావు, పనికి మాలిన పనికి 2000 వచ్చి పెడతావు, పనికి మాలిన పెడుతున్నాను. నీ కళ్ళ ముందు ఎలాంటి పేదోళ్ళు కనబడుతున్నాడు? ఎప్పుడైనా నీ ముఖానికి ఒక 500 సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? సూత్రం ఏంటి చెప్తున్నా? బైబిల్ చెప్తుంది, పేదోళ్ళని నువ్వు కనుకరిస్తే చెప్పండి నేను నిన్ను కనుకరిస్తా. పేదోళ్ళకి నువ్వు చేయి చాచి వాళ్ళకి సహాయం చేస్తే నా చెయ్యి నీ మీద సాచి నేను ఆర్థికంగా ఆశీర్వదిస్తా. కానీ మనం ఎలా ఉంటామంటే ఇతరుల కష్టాన్ని దొంగిలిస్తాం, ఇతరుల కష్టాలు దొంగిలించి ఆ ఇతరుల కష్టంలో సుఖపడాలనుకుంటాం. నడుతున్నాను, బోయాజు కష్టం తీసుకుంటుందా? తను ఏస్ట్గా వదిలేసిన ఎంగిలి పరకలు ఏరుకుంటుంది.